విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల జరిగిందేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని 7 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేశ్వరరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథన్తో కలిసి పరామర్శించారు. ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్కు ప్లాంట్ ప్రారంభ కాలం నాటి పాత యంత్రాలనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని, వాటిని మార్చాలని ఇంజనీర్లు పదే పదే కోరినా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఖర్చు తగ్గించుకొని ఉత్పత్తి పెంచాలనే ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల కార్మికులపై విపరీతమైన పని ఒత్తిడి పెంచారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కమిటీలు వేస్తారు, కాస్త తలబడంగానే అవి దాన్ని పడిపోతాయి. టైం బౌండ్గా షెడ్యూల్ పెట్టి ఆ కమిటీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత భవిష్యత్తులో మరో సంఘటన ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైనటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఆ కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలి. ఇక్కడ ప్రమాదానికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రభుత్వం యొక్క విధానాలు ఈ ప్రైవేటీకరణ కోసం ఏదో రకంగా దీన్ని దెబ్బ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రత్యేక ప్యాకేజీలో పైసా కూడా దీని మెయింటెనెన్స్కి ఇవ్వలేదు. ఎటుపోయినా ఆ డబ్బులన్నీ మళ్ళీ ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నాయి, ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకున్నాయి పన్నుల పేరుతో. అందువల్ల ఈ నాటకం ఇదంతా కూడా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవడానికి కార్మికులు, ప్రజలు సిద్ధం కావాలి. చనిపోయిన వాళ్ళకి మా సిపిఐఎం తరఫున హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ